నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. అరుదైన కీళ్లవాతం జబ్బులు ఆధునిక ఆయుర్వేద వైద్యంతో చికిత్సలు శ్రీ గురు ఆయు కేర్ ఫార్మా ఆయు కేర్ హాస్పిటల్ హైదరాబాద్ విశాఖపట్నం 14 తరాల వైద్య వారసులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎండి. నరాలు కీళ్లవాతం నొప్పులు వెన్ను నొప్పుల స్పెషలిస్ట్. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. నిన్న పూర్తి భారతీయులు నేడు నవ వసంతమై చిగురిస్తుంది. సనాతన ధర్మం దశ దిశలా విస్తరిస్తోంది. నిన్న చిన్న చూపు చూసిన యూరప్ ఇండియాతో స్నేహ హస్తం అందిస్తుంది. నిన్నటిదాకా వద్దనుకున్న ఆయుర్వేదాన్ని దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు విస్మయంతో ఆదరిస్తున్నారు. ఎప్పటి నుంచో వైద్యంలో పాత కొత్తల మేలి కలయికతో వైద్యం ఉండాలంటూ 30 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమంలా ప్రజల వద్దకు నవీన ఆయుర్వేదాన్ని అందిస్తున్న 14 తరాల వైద్య వారసులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురు ఆయు కేర్ సంస్థ వారు ధన్వంతరి స్వామి టెంపుల్ ని నిర్మిస్తున్నారు. సో ఆ టెంపుల్ కి సంబంధించిన ఏవిని ప్రస్తుతం చూద్దాం. నమస్తే అండి బుక్కా మహేష్ బాబు గారు. ఆలయం చాలా బాగుంది, బాగా నిర్మిస్తున్నారు. ఏంటి రీజన్ ఏంటి ధన్వంతరి టెంపుల్ ని కట్టాలి అని? అంటే మాకు ఆయుర్వేదంలో ఏంటంటే ఆయుర్వేద డాక్టర్లు ఒక అస్తిత్వంలో ఉన్నారని, అసలు ఆయుర్వేదం గురించి ఒక అవేర్నెస్ ప్రజలకు లేదు. అసలు చెప్పాలంటే ఆయుర్వేదంలో ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది లేదు. అసలు దేశవ్యాప్తంగా అసలు అపోలో అంటే గ్రీక్ వైద్య దేవుడు. మరి వాట్ అబౌట్ ఇండియన్స్? కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచానికి నాగరికత, వైద్య నాగరికత అందించిన దేశం అది. మొట్టమొదటి సర్జన్ సుశ్రుతుడు.
మొట్టమొదటి ఫిజిషియన్ చరకుడు. అసలు అష్టాంగ ఆయుర్వేద వైద్యం క్రీస్తు పూర్వం 600 BC తక్షశిల కాలం నాటికే ఉంది. కంటి చికిత్సలు చేశారు, శస్త్రచికిత్సలు చేశారు, బ్రెయిన్ సర్జరీలు చేశారు. ప్రపంచానికి తెలియదు, నాకు తెలీదు, ఆయుర్వేదం ఇప్పుడే చూస్తున్నా, ఇప్పుడే వింటున్నా అంటున్నారు. సో ఇక్కడ కూడా ఒక వైద్య దేవుడు ఉన్నారు, ఆయనను ధన్వంతరి అంటారు. ఆయన నిజంగా చెప్పాలంటే శివుని యొక్క అంశ, శివుని యొక్క స్వరూపము. ఇదంతా ప్రజలకు తెలియాలని ₹1 కోటి విలువైనటువంటి నేను నా ల్యాండ్ను దేవుడి కోసం ఇచ్చాను. టెంపుల్ కట్టాలని ఒక కృతజ్ఞతతో ఉన్నాను. వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ డెస్టినేషన్ పాయింట్ టు ఆయుర్వేద డాక్టర్స్. అంటే ఇప్పుడు అపోలో అని ఎట్లా అంటున్నామో, సో మీరు ఆయుర్వేదం అంటే ధన్వంతరి దేవుడు ఉన్నాడు అని తెలియాలి. సో మనము అందరము వెస్ట్రన్ సంబంధించినటువంటి నాగరికతకు సంబంధించిన పేర్లే పెట్టుకుంటాం. అసలు ఇండియన్ సంబంధించినటువంటి వాతావరణం ఎట్లుంది? ఆస్ట్రేలియా లోపల సుశ్రుతుడు మొట్టమొదటి ప్రపంచానికి సర్జన్ అని సుశ్రుతుని యొక్క విగ్రహం పెట్టుకున్నారు. మనం ఎక్కడా పెట్టుకోం. ఒక హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, కార్పొరేట్ హాస్పిటల్, అన్ని దేవతల విగ్రహాలు పెట్టారు. సుశ్రుతుడు, చరకుడు పెట్టారు. అవి ఎండకెండుతూ వానకు నానుతూ ఉత్సవ విగ్రహాల్లాగా హాస్పిటల్ ముందు ఉంటుంది. హాస్పిటల్లో దేవుళ్ళలాగా డాక్టర్లు లోపల ఉంటారు, ఈ దేవతలందరూ బయట ఉంటారు. మనం ఏ రకమైన మర్యాద ఇస్తున్నాం ఆ దేవుళ్లకు? కాబట్టి ఈ ధన్వంతరి, ఈ దేవుడు అనేటువంటి వాళ్ళు మన యొక్క ఆది వైద్యుడు. ఈ వైద్యానికి సంబంధించినటువంటి కల్చర్ను, నాగరికతను, సివిలైజేషన్ను, ఈ వైద్యులకు సంబంధించిన ఒక డెస్టినేషన్ పాయింట్ను, మా వైద్య నాగరికతను మన తెలుగు రాష్ట్ర ప్రజలకు చూపించాలన్నదే అభిలాష. ఓకే మహేష్ బాబు గారు, ఇప్పుడు బయట సర్జరీస్లో కొత్తదనం అని ఏవో ఒకటి వింటూనే ఉంటాము. అయితే ఆయుర్వేదంలో అలాగా కొత్తదనం ఏంటి, ఆధునికత అంటే ఏంటి, ఇన్నోవేషన్స్ ఏం వస్తున్నాయి కొత్త కొత్తగా? సరే, మంచి మాట అడిగారు మీరు. సో నేను ఆంధ్రజ్యోతికి దాదాపు ప్రేక్షకులు చాలామంది తెలుసు. ఆంధ్రజ్యోతికి నేను ది కేస్ స్టడీస్ అని రాశాను, ఇండియన్ ఎక్స్ప్రెస్కు ది కేస్ స్టడీస్ అని రాశాను. అప్పటిదాకా ఏమిటో అక్కడ ఇది తగ్గింది, అక్కడ అది తగ్గింది, ఇది తగ్గింది అనేది తప్ప పెద్ద పెద్ద కేసులు ఇట్లా స్టడీ చేస్తారు, ఇట్లా డయాగ్నోస్ చేస్తారు, ఈ రకంగా విధి విధానం ఉంటుంది, కొంతకాలం తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు, ఎట్లా నార్మల్ అయ్యేది రాశాను. సో ఆంధ్రజ్యోతిలో రాసినవి 2003 ఆంధ్రజ్యోతి రివైవల్ నుంచి 2014-15 దాకా నేను ది కేస్ స్టడీ రాశాను. అసలు ఎట్లా చదివేవాళ్ళంటే అది ఎండమూరి వీరన్నాథ్ నవలలో మొదటి పేజీలాగా రాశాను. నాకు నిజంగా చెప్పాలంటే ఆ గురువారం నాడు అసలు నాకు పేపర్ దొరికేది కాదు నాకు కావాలంటే, అంతలా చదివారు జనాలు. అది నవ్యత. నవ్యత అంటే హౌ వీ మేక్ ఎ డయాగ్నోసిస్, హౌ వీ ట్రీట్ ది పేషెంట్, ఏ రకంగా క్రమవారీగా వారం వారం ఎట్లా రిజల్ట్స్ వస్తున్నాయి, ఎలా తగ్గింది, హౌ ద పేషెంట్ బికేమ్ నార్మల్. దాంట్లో విరిగిన వెన్ను అతికింది. మరి ఇంగ్లీష్ డాక్టర్లు చేయలేని పని నేను చేశాను. ఒక అలోపతిక్ డాక్టర్ వైద్యం చేశాను. నడుము విరిగింది, అతికించాను. చెప్పండి. సో ఇట్లాగా నవ్యత అనేటటువంటిది, అంటే ఇప్పుడు మనకి ఎంఆర్ఐలు వచ్చాయి, ఎక్స్రే వచ్చింది, రకరకాల టెస్టులు వచ్చినాయి. ఒకప్పుడు ఇవి లేవు. కేవలము వాళ్ళు వ్యాధి లక్షణాలను చూసి అలా తెలుసుకొని వైద్యం చేసేవారు. కానీ ఇప్పుడు మనకు చాలా రకాల టూల్స్ వచ్చాయి. ఆ టూల్స్ను ఉపయోగించి కొత్తదనం, అంటే మనకు ఒక్కొక్కసారి అలోపతిలో కూడా ఈ యాంటీబయాటిక్ దానికి పనిచేస్తుంది, ఆ మందు దీనికి పనిచేస్తుంది, వైద్యుని యొక్క కుశలత చేసే చెప్తాడు. అలాగే ఆయుర్వేద వైద్యుడిగా నా కుశలతను ఉపయోగించి ది కేస్ స్టడీస్, అంటే ఎట్లా తగ్గుతుంది అనే విషయాన్ని 2016, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఎండ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ TV9లో ది కేస్ స్టడీ అని తగ్గిన రోగులను తీసుకుపోయి కూర్చోబెట్టి వాళ్ళతో ఎంత వ్యయ ప్రయాసలు కోర్చి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ సేకరించి వాళ్ళకి ఎట్లా తగ్గింది, ఏం జరిగింది, అక్కడ తగ్గింది, అలోపతిలో తగ్గింది, ఇంకెక్కడ తగ్గింది, సర్జరీ దాకా వెళ్ళిన కేసులు ఎట్లా తగ్గాయని చెప్పాను. దిస్ ఈజ్ కాల్డ్ నవ్యత, దిస్ ఈజ్ కాల్డ్ ఆధునికత. సో ఆయుర్వేదంలో కూడా నూతన పోకళ్ళు వచ్చాయి. మా సిలబస్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎండీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. మా రీసెర్చ్ అండ్ మెథడాలజీ ఎండీలో చదివినప్పుడు అసలు ఆయుర్వేదంలో ఉన్న రీసెర్చ్, మోడ్రన్ వేలో ఉన్న రీసెర్చ్ రెండు కలిపి చెప్తారు. సో డేవిడ్సన్ మెడిసిన్ చదవాలి, ఆయుర్వేద మెడిసిన్ చదవాలి. మేము అప్డేట్ చేసుకోకపోతే సర్వైవ్ కాలేదు. ఇష్టం ఉన్నట్లు ప్రజలు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్లు ఇంగ్లీష్ డాక్టర్ మాట్లాడి వాళ్ళు అలసిపోయిన దగ్గర నుంచి మా పోరాటము, మా పరుగు, మా జీవితము దశ దిశలా విస్తరించే స్థాయికి మిన్ను విరిగి మీనబడ్డట్టు చేసినా కూడా తొనకక బెనకక ప్రజలకు ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆయుర్వేదం చూపించాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నవ్యత, దట్ ఈస్ కాల్డ్ యాజ్
ఆధునికత. ఓకే, కాలర్ ఉన్నారండి. ఉషా గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. చెప్పండి ఉషా గారు. ఉషా గారు, కాల్ డ్రాప్ అయింది. No problem. అయితే ఇంగ్లీష్ వైద్యులందరూ కూడా దీన్ని ఎంపెరికల్ సైన్స్ అని ఎందుకు అంటారు? ఒకటండి, ఈ బ్రిటిషర్ దగ్గర నుంచి ఒకటేనండి, మన సిస్టమ్ను తిడుతున్నారంటే దాంట్లో ఏదో విశిష్టమైనటువంటి సబ్జెక్ట్ ఉందని అర్థం. ఇప్పుడు ఎంపెరికల్ సైన్స్ అన్నప్పుడు నువ్వెవరు, 80 మంది టీమ్ డాక్టర్స్ వచ్చి బ్రిటన్ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి ప్లాస్టిక్ సర్జరీ నువ్వెవరు నేర్చుకొని పోవడానికి? ఈరోజు ప్లాస్టిక్ సర్జరీని సుశ్రుతుని బొమ్మ పెట్టుకొని చేసుకుంటారు. మరి అది ఎంపెరికల్ సైన్స్ అయితే నిన్నెవరు తీసుకుపోమన్నాడు? ఈరోజు వాళ్ళు వాడుతున్న సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ బెనారస్లో ఒక డాక్టర్స్ మెడిసిన్ చెస్ట్లో దొరికినటువంటి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ నా దగ్గర విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళకు తెలుసో లేదో కానీ వాళ్ళు ఉపయోగిస్తున్న సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం ఆయుర్వేద డాక్టర్ సంబంధించింది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను ఎక్కడైనా మాట్లాడతాను. అది ఎంపెరికల్ సైన్స్ కాదు, అది ప్యూర్ సైన్స్. కాలానుగుణంగా జస్ట్ 200 years దాన్ని అప్డేట్ చేసుకుంటే చాలు. అంటే క్రిమి సిద్ధాంతం దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ముఖ్యంగా కల్చరల్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినటువంటి ఈ మార్పులను కొంచెం మీరు కార్పొరేట్ చేసుకుంటే చాలు. మేము చదువుకున్న సైన్స్ అని అదే కదా. మేము బీసీ కాలం నాటి చదివేం చదువుకోలేదు కదా. మేము మెండలు సంబంధించినటువంటి పాఠాలు చదువుకున్నాం, కెమిస్ట్రీ చదువుకున్నాం, జువాలజీ చదువుకున్నాం, బాటనీ చదువుకున్నాం, అన్నీ చదువుకున్నాం కదా. మరి మేము ఇక్కడ పాతకాలం వాళ్ళని చెప్పండి, ఈ కాలం వాళ్ళే ఇంకా పాతకాలం వాళ్ళు. వాళ్ళకే చాలా విషయాలు తెలీదు. దీనికి మందు లేదు, ఈ పిల్లకు పెళ్లి కాదు, వామ్మో అని సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడతారు. చెప్పండి, చాలా రోగాలకు యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, ఫ్రోజన్ షోల్డర్స్, రుమేటోడ్ ఆర్థరైటిస్, సర్వైకల్ కార్డ్ కంప్రెషన్, ఎన్నో రకాలైన వెన్నునొప్పి సమస్యలు, విరిగిన వెన్ను, స్పాండిలోలిసెసిస్, మోకాల నొప్పులు, కీళ్ళ వాతం, అస్సలు అలా చెప్పుకుంటూ పోతే నా TV9 వీడియోస్ చూసి అలసిపోయారు చెప్తున్నాను. అట్లా అంత అద్భుతంగా తగ్గినవి ఎంతో వ్యయప్రయాసుల కోర్చి ది కేస్ స్టడీ అని ప్రజెంట్ చేసిన చూసిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు వస్తున్నారు. అద్భుతంగా తగ్గిన వాళ్ళ రికార్డ్స్ కూడా నేను చెప్తున్నా. వాళ్ళు ఎంపెరికల్ సైన్స్ ఇది మారాలన్న. మరి కోవిడ్ తర్వాత ఎందుకు ఇంత ప్రచారం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా? వాళ్ళే చెప్పాలి. కోవిడ్లో వ్యాపారం చేసింది వాళ్ళే, మేమేం వ్యాపారం చేయలేదు, మేము సర్వీస్ చేసాం. ప్రధానమంత్రి గారు కాడా దాగమని చెప్పారు. నిజంగా అందులో దమ్ము లేకపోతే ఆయన ఎందుకు చెప్తారు? ఒకసారి అపోలో చైర్మన్ గారు మోడీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఒక పుస్తకం ఇచ్చారంట, ఏన్షియంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండర్స్ అని చెప్పి ఇచ్చారట. అందులో సుశ్రుతం గురించి 90 పేజీలు ఉందంట. ఆయన చదివిన తర్వాత కాలర్ తీసుకుందాం. ఉషా గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. మాట్లాడండి. 10 నుంచి వచ్చిందండి. ఏమంటున్నాడమ్మా ఇంగ్లీష్ డాక్టర్ ఏమంటున్నాడు? ఏమన్నది ఎక్కడ తగ్గు అని చెప్తున్నారు. ఆయన ఎవరు చెప్పడానికి ఎక్కడ తగ్గదని? ఆయన దగ్గర తగ్గదని చెప్పాలి కదా. ఎవరికి తగ్గదని ఎటు చెప్తారు? మరి తగ్గిన వాళ్ళే చూపిస్తూనే ఉన్నాయి కదా వీడియోస్. చూపించామండి, ఎక్కడ తగ్గు కంటే ఏళ్ళు వంకలు అవి తీయ మందులమ్మా, అవి తీయ మందులు. నోట్లో చక్కెర గులికల్లాగా ఉంటాయి. చక్కెర గులికలు ఎలా పనిచేస్తాయి చెప్పండి? తల్లి, మన దగ్గర బ్రహ్మాండంగా తగ్గుతాయి. తగ్గిన వాళ్ళ ఫొటోస్తో సహా చూపిస్తున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఒక ఏవి వస్తుంది చూడండి, ఖచ్చితంగా తగ్గుతుంది. మీ రిపోర్ట్స్ తీసుకొని రండి, అద్భుతమైనటువంటి వైద్యం చేద్దాం. ఓకే, మరొక కాల్. అన్ని తగ్గుతాయి తల్లి, అన్ని తగ్గుతాయి. వంకర్లు పోయిన వేలు కూడా తగ్గుతాయి. ఓకే అండి. రాజు గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్కారం మేడం, సార్తో మాట్లాడాలి మేడం. చెప్పండి రాజు గారు. నమస్కారం సార్. నమస్తే రాజా, చెప్పు. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నా కాళ్ళు చేతుల నరాలు నొప్పులు ఉంటాయి సార్, మన మోచేతులు కూడా నొప్పులు ఉంటాయి సార్. ఓకే. ఇది కీళ్ళవాతం జబ్బులాగా కనిపిస్తుందానా? ఈ వాపులు చెప్పండి. నాకు అర్థమైంది నాన్న, నాకు అర్థమైంది. చూడండి, బయట మార్కెట్లో రాస్న అనే ఒక దుంప దొరుకుతుంది నాన్న. రాస్న ఆ దుంప తీసుకొచ్చుకొని చక్కగా గోరువెచ్చని నీళ్ళలో కడిగి చిన్న ముక్కలు చేసుకొని బాగా ఆరబెట్టి, మంచి ఎండ వస్తుంది ఇప్పుడు, బాగా ఎండుతుంది, మంచిగా మిక్సీలో వేసేసి సన్నని పౌడర్ చేసి 1-2 సార్లు వస్త్రగాలితం చేయండి. దానికి సమానంగా ఏం చేస్తారంటే పొడి బెల్లం కానీ కండ చక్కెర కానీ దానికి యాడ్ చేసేయండి, సమానంగా తీతీగా ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళల్లో చక్కగా ఒక 1/2 టీ స్పూన్ కలుపుకొని తాగండి. నీ వాపులు నొప్పులు తగ్గుతాయి.
ఒక్కసారి వీలు చూసుకొని రండి. ఇంకొక కాలర్ కొమరయ్య గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి కొమరయ్య గారు. గురువు గారు, చెప్పండి. నాకు మోకాల నొప్పులు చేద్దాం నాన్న. మోకాల నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ ఆయుర్వేదం మందులు వాడి నాకు ఏం పడలేదు. పడలేదా? అయ్యో, ముందు తర్వాత బాగా చూపిస్తాడు బొమ్మలైనా, ముందు తర్వాత బాగా బొమ్మలు చూపిస్తాడు కదా అంటారు. మరి ఏమైంది? అదే మరి ఎందుకు పని చేస్తాను? మరి ఆయన చెప్పాలి కదా ఎందుకు పని చేస్తలేదు. మీరు చూసిన బొమ్మలన్నీ ఆయుర్వేదం అనుకుంటే ఇప్పుడు అదే మాట్లాడుతున్నది. బొమ్మలు చూసి మీరు పోతా ఉన్నారు. అందులో ఏ డాక్టర్ ఎప్పుడు ఉంటాడో వాళ్ళకే తెలియదు, నీకు కూడా తెలియదు. ఈరోజు ఈ డాక్టర్ కనిపిస్తాడు, రేపు ఇంకో డాక్టర్ కనిపిస్తారు. అది ఎట్లా ఆయుర్వేదం అవుతుంది తమ్ముడు? చెప్పండి రాజా. కొమరయ్య గారు బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్జీఆర్లో ఈ రోజున్న డాక్టర్ రేపు ఉండడు, రేపున్న డాక్టర్ ఎల్లుండి ఉండడు. అక్కడ ఎవరెప్పుడు ఉంటారో తెలియదు. అర్థమవుతుందా? ముందు తర్వాత బొమ్మలు డుమ్డుమ్లాడుతూ కనిపిస్తూ ఉంటారు. అవి నిజమెంతనో అబద్ధమెంతనో తెలియదు. నిజం ఎట్లుంటుందో ఈ షో చూడండి, మీకు అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ప్రధానంగా బయట మార్కెట్లో స్పైనెక్స్, SPINEX స్పైనెక్స్ మా ఆఫీస్కు ఫోన్ చేసినా వాళ్ళు పంపుతారు. పొద్దున 2 క్యాప్సూల్స్, రాత్రి 2 క్యాప్సూల్స్. వెల్సరా పొద్దున 2 క్యాప్సూల్స్, సాయంత్రం 2 క్యాప్సూల్స్. ఓకేనా? మా దగ్గర ఒక ఆయిల్ దొరుకుతుంది, అది తీసుకొని నువ్వు 2 వారాలు వాడు, తగ్గకపోతే అప్పుడు మాట్లాడదాం. మరో కాలర్ ఉన్నారు, శివుడు గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. శివుడు గారు ఓకే, డ్రాప్ అయినట్టుంది. మనం ఇప్పుడు కీలవాతం అనే విషయానికి సంబంధించి చాలా కాల్స్ లో వింటూ ఉంటాం డాక్టర్, ఇప్పుడు కూడా అదే. సో ఈ కీళ్లవాతం అనే దానికి ఆయుర్వేదంలో హిస్టరీ ఎలా ఉంది చూస్తే? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనాలు ఎంతసేపు పొలోమనుకుంటూ గంగ వెర్రులు ఎత్తినట్టుగా, ఏదో తుమ్మెలేదో దాడి చేసినట్టుగా డుమ్ 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 అనుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అన్నట్టు. వాడు తగ్గదురా బాబు, తగ్గదు, ఈ పిల్లకి పెళ్లి కాదు అంటే అదే అయ్యగారి దగ్గర ముహూర్తం పెట్టండి నేను కూడా అడిగాడంట, పిచ్చేద్వా అట్లుంది. సో ఇంగ్లీష్ డాక్టర్ తగ్గదు, ఆయన ఎవరండి చెప్పడానికి, ఎవరి దగ్గరని? మా దగ్గర తగ్గకపోతే 30 సంవత్సరాలు మార్కెట్లు ఎందుకుంటాం, అది కూడా హైదరాబాద్ మహానగరంలో. వాళ్ళకన్నా గొప్పగా బతుకుతూ ఉన్నాం చెప్పాలి అంటే. సో చెప్తున్నాను, మీరు వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళెవరు? భూమి పుట్టినప్పుడు వాళ్ళే ఉన్నారా? ఆయుర్వేదం కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశం మనుగడలో ఉంది. మోడీ గారు చెవులో ఇల్లు కట్టుకొని చెప్తా ఉన్నారు, ఈ సిస్టమ్ను ప్రపంచానికి మళ్ళీ అందివ్వాలి, భారతీయ నాగరికతను మళ్ళీ అందివ్వాలి అనుకుంటున్నారు. మనం ఇంకా ఎక్కడున్నాం అంటే పాతాల్లో ఒకరు ఓహో అన్నట్లు ఉంటున్నాను, కోయిదొర పాడినట్టు పాట పాడుతున్నాను. సో ఇంగ్లీష్ డాక్టర్ చెప్పేవన్నీ నిజాలు కావు, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఆయుర్వేదంలో మందు ఉందా ఇట్లా మాట్లాడతారు. ఆయుర్వేదంలో మందు లేకపోతే మేము ఎందుకు ఇలా మాట్లాడతాం? మా వాయిస్ ఎట్లా ఉంది, మేము ఎట్లా మాట్లాడుతున్నాం? ఇంగ్లీష్ డాక్టర్కే బోల్డ్ అనే విషయాలు తెలియదు చెప్తున్నాను. సో కాబట్టి కీళ్ళవాతం జబ్బుకు తగ్గిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. నేను చెప్తున్నాను, నా ఫామ్ హౌస్లో చూస్తున్నాను. ఒక పిల్ల మాధవేని వచ్చిందమ్మా, రూమేటెడ్ ఆర్థరైటిస్. ఆ పిల్ల ముడ్డి కడుక్కోవడం కూడా చేత కాదు, మొగుడు వెళ్ళి తీసుకుపోయి బాత్రూమ్ కడిగించేవాడు. 2 ఆడపిల్లల తల్లి, 30 సంవత్సరాలు. కట్ చేస్తే 1 సంవత్సరం తర్వాత తన పెద్ద కూతురు పెళ్లి చేసుకుంది. ఆమె నడుస్తుంది, వంట చేస్తుంది, మొగుడిని చూసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఏదో చచ్చిపోదాం అనుకున్న పిల్ల అన్నట్లు. మరి ఏమైంది? హైదరాబాద్లో తిరిగని డాక్టర్ లేడు, మరి మన దగ్గర ఎట్లా తగ్గింది? సో తగ్గుతుంది కాబట్టి జనం వస్తున్నారు. శ్రీరామనవమి రోజు తీసుకుంటే 70 మంది ఓపీ అండి. చెప్పండి, నేను కూడా ఆశ్చర్యపోయినా. అక్కడ నా స్పైనెక్స్ను కావాలనుకుంటున్నాను, మాట్లాడుకుంటున్నారు. ఈ మందులు, కొత్త రకం మందులు మహేష్ బాబు తీసుకొచ్చాడు, భలే పని చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే సిటీలో వాళ్ళు ఇచ్చే విలువ కన్నా, గౌరవానికన్నా మాస్ హిట్ వచ్చేసింది. క్లాస్ అండ్ మాస్ హిట్. ఇక్కడ హిట్, మాస్లోకి వెళ్తే మాస్ హిట్ అన్నట్లు. ఇది పోకిరి సినిమా హిట్లా ఉందన్నట్లు నా కథ చెప్పాలి అంటే. ఇప్పుడు చూసేటటువంటి విజువల్స్ అన్నీ ఏవో ఆర్జీఆర్ పెట్టుకునే ముందు తర్వాత అలా కాదు, ఇవి నిజాలు. అవి TV9, 10 TV వాళ్ళు అక్కడికి వచ్చి విజువల్ తీసుకునే తప్ప ఇందులో ఏ అబద్ధం లేదు చెప్పాలంటే. సో కాబట్టి అసలు వైద్యానికి సంబంధించిన వీటికి కనుక చరిత్ర తీసుకుంటే ఈజిప్ట్ మమ్మీల దగ్గర నుంచి వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఆయుర్వేదం వాడేవాళ్ళు అన్నట్లు. సో అప్పటి నుంచి కూడా ఈ కీళ్ళవాతం జబ్బులు ఉన్నవి, ఆ కీళ్ళవాతం దక్కినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ డాక్టర్ చెప్పే మాయ మాటలు, ఇంగ్లీష్ డాక్టరే గొప్పవాడు, జ్ఞాని, మహామేధావి, వేదాంతి అన్న విషయాలు పక్కన పెట్టండి.
మమ్మల్ని మీరు వేదాంత అనుకున్నా పర్లేదు, గొప్పవాడు అనుకున్నా పర్లేదు, మీ జీవితాలు బాగుపడడానికి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి చాలు. నేను అంతే, ఒక్క అవకాశం అంతే. హైదరాబాద్ మహానగరంలో మహేష్ బాబు ఘనంగా ఉన్నాడు అంటే పనితనం లేకపోతే ఎవ్వరూ రారు. దట్స్ ఇట్. మరో కాలర్ వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. మేడం నమస్తే. నాన్న రాజా తొందరగా చెప్పండి, చాలా కాల్స్ వస్తున్నాయి. అయితే మీరు వెంకటేశ్వర్లు మేడం? చెప్పండి, అర్థమైంది రాజా, చెప్పండి. అదే వెంకటేశ్వర్లు ఎన్నిసార్లు చెప్తారు సార్? చెప్పండి తొందరగా, మీ సమస్య చెప్పండి. కీళ్ళవాతం ఒక 2 years. మరి మీ డాక్టర్ గారు ఏమంటున్నారు కీళ్ళవాతం జబ్బు గురించి? ఏ డాక్టర్ ఇక్కడ ఒక 3-4 నెలలు ఏ పనికి పోతున్నాను. మరి ఎవరి తొట్లలు వాపుకుంటే మనం బాగుపడేది ఎట్లా? ఎవరి తొట్లలు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఊపేసుకుంటే ఎట్లా బాగుపడదని చెప్పండి. కొత్త దారిలో వెతకాలి కదా రాజా వెంకటేశ్వర్లు, చెప్పండి. చూడన్నా బ్రహ్మాండంగా తగ్గుతుంది, నీ రిపోర్ట్స్ తీసుకొని రా, నేను చూసుకుంటాను. నువ్వు డబ్బులు పెట్టుకోకపోతే నా ఫామ్ హౌస్కు రా, ఫస్ట్ సండే చూస్తాను. కొంచెం డబ్బులు పెట్టుకొని నువ్వు ఎంత పెట్టుకుంటావో డిసైడ్ చేసుకొని రా కదా. నేను ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు గురు ఐ కేర్ హాస్పిటల్ని గుర్రప్ప ట్రస్ట్ టేక్ ఓవర్ చేస్తుంది అన్నట్లు. అక్కడ కూడా నా ఫామ్లో చూసిన తర్వాత, ప్రజల కష్టాలు చూసిన తర్వాత, నేను ఇక్కడ కూడా అతి తక్కువ ధరలకు తక్కువ మందులతోని తగ్గించే దిశలో నేను వైద్యం చేద్దామని నేను ఉగాది పండుగ నుంచి నిర్ణయం తీసుకున్న ఈ అకాడమిక్ ఇయర్లో. సో కాబట్టి ఇక్కడ కన్సల్టేషన్ కూడా లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకొని మేము వైద్యం చేద్దామని నిర్ణయించుకున్న. ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పుడున్నటువంటి ఈ కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను ప్రజలకు ఈ రకంగా ఆలోచిద్దామని నిర్ణయించుకున్నా. 3 సంవత్సరాలు అవుతుంది. నా ఫామ్ హౌస్లో ప్రజలకు ప్రతి ఆదివారం నాడు 100 మందికి మంచిగా చూస్తున్నాం. అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నాం. అక్కడ అద్భుతంగా తగ్గుతున్నాయి. మీరు వచ్చినట్లయితే అంటే ఇక్కడ కేవలము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకొని అతి తక్కువ మందులతోని వైద్యం చేద్దామని నిర్ణయించుకున్నా. మీకు చేతులు దండం పెట్టి చెప్తున్నాం, ఒక్కసారి ఆయుర్వేద డాక్టర్లు కూడా నమ్మండి. మేము చేసే పనితనాన్ని కూడా చూడండి. ఇంగ్లీష్ డాక్టర్ మాయ మాటలు, ఆ తీయ మందుల మాయ మాటలు నమ్మకండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకో కాలర్ ఉన్నారు, శంకర్ గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే నాన్న, చెప్పు నాన్న. సార్ మా మిస్సెస్ కి కనేసించి సోరియాసిస్ ఆటటిస్తుందండి. ఓకే ఓకే. అది కొద్దిగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం సార్, వేసుకుంటే తగ్గుతుంది లేదా లేదు? చూడన్నా, నా దగ్గర చెప్తున్నా, నా దగ్గర సోరియాసిస్ అద్భుతంగా తగ్గుతుంది. కాకపోతే ప్రజలు ఏంటంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ మహనీయులకు మహాత్ములకు వాళ్ళను ఏమని చెప్పాలో నాకు అర్థమవుతుంది. అక్కడే అసలు వైద్యమే లేదు. అక్కడ ఏమిటో స్టిరాయిడ్స్ ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, డుమ్లాడుతూ ఏదో ఐ వాష్ చేస్తారు. ఇక్కడ తగ్గుతుంది. కానీ మమ్మల్ని నమ్మరు. మేము ఏం చేయాలో చెప్పండి. ఏమనంటే నాకు తెలియదు ఆయుర్వేదం, నాకు కూడా తెలియదండి. కేసీఆర్ అంటే ఊరుకుంటారా మీరందరూ? ఏమయ్యా మహేష్ బాబు గారు కేసీఆర్ తెలీదా అంటారా మీరు? మరి ఆయుర్వేదం భారతీయ వైద్యం అండి, తెలుసుకోవాలి. మీరు రండి, నేను మంచి వైద్యం చేస్తా. నీకు ఫ్రీగా కావాలంటే అక్కడికి రండి. అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకోవాలంటే గురు ఐ కేర్ చిక్కడపల్లికి రండి, అద్భుతంగా వైద్యం చేస్తా. ఓకే, మరో కాలర్ సింహాచలం గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం గారు, చెప్పండి. వైజాగ్ నుండి మాట్లాడుతున్నామండి. చెప్పండి సింహాచలం గారు. సార్ మీ గురించి మాకు టీవీలో ఇవన్నీ చూస్తుంటాం సార్, చాలా సంతోషం. చాలా సంతోషం సింహాచలం గారు. విశాఖపట్నంలో కూడా బుక్కా మహేష్ బాబు ఉన్నాడు. అక్కడ మధురవాడలో నా హాస్పిటల్ ఉంది. అక్కడ నేను ఈ శనివారం నాడు నేను అక్కడ అవైలబుల్ ఉంటాను సార్. చెప్పండి సార్. ఈ శనివారం అండి? ఈ శనివారం అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మా మిస్సెస్ కి ముడుకుల నొప్పులు, తర్వాత చేతుల నొప్పులు, తర్వాత వాపులు వస్తుంటాయి సార్. ఇది కీళ్ళవాతం సంబంధించిన ప్రశ్న, అంతే, అర్థమైపోయింది. నడవలేకపోతుంటది అప్పుడప్పుడు. ఏమి తిన్నా సరే, ఉప్పు గానీ కొంచెం సాల్ట్ గానీ లేకుంటే పప్పు ఏది తిన్నా సరే ఇబ్బంది వస్తుంది సార్. దానికి పరిష్కారం ఏమైనా ఉందా సార్? ఖచ్చితమైన పరిష్కారం ఉంది. నేను శనివారం వస్తున్నా, మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. అక్కడ ఆఫీస్లో రేఖ అనే అమ్మాయి, మయూరి అనే అమ్మాయి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. అద్భుతమైన వైద్యం చేద్దాం. మీరు ఒకసారి రండి. ఓకే, అయితే డాక్టర్ ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళ సమస్యలన్నీ తీరుతాయి అనేది ప్రధానమైన విషయం. సో ఒక మంచి ఆయుర్వేదం డాక్టర్ అంటే ఎలా ఉండాలి, ఎలా కన్సల్ట్ అవ్వాలంటారు? ఒకటేనండి, మంచి ఆయుర్వేదం డాక్టర్ అంటే మంచి అస్తవాసి.
అంతమంది మంచి ఇప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, మీ టీవీలో చూస్తున్నాను విశాఖపట్నంలో మేము విన్నామని చెప్తున్నారు. సో నా దగ్గరికి వచ్చేటటువంటి రోగులందరూ తగ్గిన వాళ్ళు చెప్తే వస్తున్నారు. ఈ ప్రజలు కూడా ఏంటంటే సబక్యూట్, అక్యూట్, క్రానిక్, వలరబుల్ క్రానిక్, తర్వాత నెగ్లిజబుల్ క్రానిక్, క్రానిక్లో అంతా అలోపతికే చేస్తున్నారండి. వాళ్ళు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారండి, ప్రతి విషయం వాళ్ళకే తెలుసా? వాళ్ళు జ్ఞానులా? వాళ్ళే జ్ఞానులా? ఇంకెవరు లేడా? చెరకుడు సుశ్రుతికి మరి ఏమి ఇవ్వాలి విలువలు మనం? సో మనం కొంచెం నాగరికత నేర్చుకోవాల్సినటువంటి ఆస్కారం ఉందండి, చరిత్ర తెలుసుకోవాల్సిన ఆస్కారం ఉందండి. ఆయుర్వేద డాక్టర్కి మర్యాద ఇవ్వాలి. దాంట్లో సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఎవరు, గొప్పగా ఉన్న వాళ్ళు ఎవరు, ఏమిటి? ఇప్పుడు నేనే 10 మెట్లు దిగుతున్నాను కదా, 30 సంవత్సరాల అనుభవం ఉంటే నేను 1000 రూపాయలు కన్సల్టేషన్ తీసుకోవాలి. చిన్న వాళ్ళే 800 తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ డాక్టర్లు 1500, 1300. నేను ఇప్పుడు ఏమంటున్నా, నా హాస్పిటల్ ట్రస్ట్ కిందకి వచ్చింది, నేను కేవలము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకొని మీకు మంచి వైద్యం చేస్తాను. నమ్మాలి కదండి. ఇంట్లో కూర్చొని ఎంత అవుతుంది, ఎక్కడవుతుంది, ఇదవుతుందా అదవుతుందా, ఇట్లాంటి డ్యాన్సులు ఎందుకండి చెప్పండి. మంచి డాక్టర్ని ఇట్లా చిదిమి దీపం పెట్టుకుంటే ఇక మంచి డాక్టర్ ఎవడుంటాడు చెప్పండి. నేనే ఇప్పుడు గ్లోబలైజేషన్ కాలంలో, పోస్ట్ గ్లోబలైజేషన్ ఎరాలో 1990లో వచ్చాం. ఎన్ని అగచాట్లు చూసాం, ఎన్ని కష్టాలు చూసాం. ఈరోజు నా ఆత్మకథ కూడా రికార్డ్ అయింది అన్నట్లు. షార్ట్లీ ఒక భారతీయ వైద్యుని ఆత్మకథ కింద ట్యాగ్లైన్ ది స్టోరీ ఆఫ్ మెడిసిన్ మ్యాన్ అని ఇప్పుడు నా ఆత్మకథ బయటికి రిలీజ్ అవుతుంది. సో చెప్తున్నాను మీకు మా కష్టాలు మీకు ఏం తెలుసు? ఇంగ్లీష్ డాక్టరే పెద్ద మనిషి, ఎన్నాళ్ళు పెద్ద మనుషులు అవుతారండి? ఒకప్పుడు కాంగ్రెస్ కూడా పెద్ద మనుషులు ఉండేది, ఇప్పుడు బీజేపీ పెద్ద మనిషి. చెప్పండి, చరిత్ర ఇప్పుడు ఇందాక రాసిన స్క్రిప్ట్ కూడా నేను రాశాను. కాలచక్రము నిరంతరం కదులుతూ ఉంటుంది, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇప్పుడు ఆయుర్వేద హవా నడుస్తూ ఉంది. కోవిడ్ తర్వాత ఆయుర్వేద డాక్టర్లకు హవా నడుస్తూ ఉంది. దయచేసి మీరు మాకొక్క ఛాన్స్ ఇవ్వండి, మేము ఏం చేస్తామో చూడండి. ఒక్క ఛాన్స్ అనుకొని డాబర్ కంపెనీల వాళ్ళు జనం మధ్యలోకి ఆయుర్వేదం తీసుకుపోదని ట్రై చేస్తే దే ఫెయిల్డ్. కానీ బుక్కా మహేష్ బాబు అడవిలో కూర్చొని ప్రాక్టీస్ చేస్తే అక్కడ చిరుతపులు తిరుగుతున్నటువంటి సమయంలో కూడా చెప్తున్నాను, ఈరోజు అక్కడ సూపర్ డూపర్ హిట్. దానికి భాగంగా ఈరోజు ధన్వంతరి టెంపుల్ కూడా కడుతున్నాం. ప్రజలు భాగస్వామ్యం తీసుకుంటే వాట్ నాట్ వీ కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆయుర్వేద. అంటే ఈ రోజు వస్తున్న కాల్స్ని బట్టి అర్థమవుతుంది ఆయుర్వేదానికి ఆదరణ మంచిగా పెరిగింది ఈ రోజుల్లో అని. థ్యాంక్ యూ సో మచ్, చాలా ఇన్ఫర్మేషన్ అందించినందుకండి. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.